నీ డ్యూటీని నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా సాధిస్తున్నావో ఆ రోజున నువ్వు నిజమైన దేశభక్తే. ఒక టీచర్కి ఇచ్చిన బాధ్యతను తను కరెక్ట్గా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు నిజంగా దేశానికి సేవ చేసినట్టే. ఒక లాయర్ తన దేశానికి సేవ చేస్తున్నాడు అంటే ఆయన అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, నిజాన్ని వాదించాల్సి వస్తుంది, అబద్ధాన్ని వాదించాల్సి వస్తుంది. ఒక డాక్టర్ తన వృత్తి బాగుపడాలని అనుకున్నాడంటే ఆయన కేవలం అన్ని వ్యాధులు బాగుండాలని కోరుకున్నట్టే. కానీ ఒక ఉపాధ్యాయుడు ఎలాంటి స్వార్థం లేకుండా కష్టపడే జీవి ఎవరైనా ఉన్నారంటే ఒక ఉపాధ్యాయుడు మాత్రం. దేశానికి ఒక వెన్నెముక లాంటి వాడు రైతు అయితే దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే ఒకే ఒక్క పర్సన్ ఉపాధ్యాయుడు. గాంధీజీ గారికి తన గురువు గారు ఒకసారి ఇన్స్పెక్షన్ వస్తే, డిఈఓ గారు ఇన్స్పెక్షన్ జరిగితే గాంధీజీ గారి స్కూల్లో